ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి వెల్లడి. పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ యాప్ మోసాల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానం చేస్తూ తిరుపతి, సాయినగర్ షిరిడి రైలును ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతి జిల్లా రేణిగుంటలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనితతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిలు పాల్గొని పోలీసులకు బ్రీత్ అనలైజర్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి ఎంతోమంది భక్తులు సొంత వాహనాల ద్వారా వస్తుంటారని, అలాంటి వారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకున్న తర్వాతనే గమ్యస్థానాలకు బయలుదేరాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన 3 మంత్రుల ఉపసంఘంలోని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లతో కలిసి ఆయన టీటీడీ, జిల్లా, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు అంటే దాదాపు 90% సామాన్యులకే కేటాయిస్తున్నామని, 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ యాప్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరతో కలిసి సైబర్ నేరాల నియంత్రణ, అవగాహన కోసం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆన్లైన్ గేమింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలు, సైబర్ వేధింపుల పట్ల మహిళలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బీసీ హాస్టళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సవిత అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని బీసీ హాస్టళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ మెనూ ప్రకారం నాణ్యమైన, శుభ్రమైన భోజనం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. తిరుపతి, సాయినగర్ షిరిడి నూతన రైలు ప్రారంభమైంది. వర్చువల్ విధానం ద్వారా ఢిల్లీ నుంచి కేంద్ర రైల్వే జలశక్తి సహాయ మంత్రి సోమన్న ప్రారంభించగా తిరుపతి రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఏపీ రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నూతన రైలుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానం చేస్తూ రైలు నడుస్తుందన్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు నూతన రైలును ప్రారంభించామని, తిరుమల శ్రీవారితో పాటు షిరిడీలో సాయిబాబాను కూడా దర్శించుకోవచ్చునన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.